అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమించానే చలి' పార్ట్ 2. ఇక కథలోకి వెళితే వసుంధర లోకేష్‌కి ఎలా పరిచయమని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. లోకేష్‌ని అడిగితే తెలుస్తుందని ఆలోచిస్తాడు. కానీ ఇంతకుముందు వారి మధ్య జరిగిన గొడవ గుర్తుకొచ్చి ఆగిపోతాడు. లోకేష్ ఒక వారం రోజులు ఉదయం, సాయంత్రం వసుంధరని ఫాలో చేస్తూ ఉంటాడు. రోజురోజుకు వసుంధరను చూస్తుంటే తను చాలా అందంగా కనిపిస్తుంది. నేనేమైనా తనను ఇష్టపడుతున్నానా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి అని గట్టిగా అనుకుని స్కూల్ దగ్గరికి వెళ్తాడు. వసుంధర స్కూల్ నుంచి కంగారుగా వెళుతూ కనిపిస్తుంది. ఇదేంటి అంత కంగారుగా వెళ్తుంది అని వసుంధరని ఫాలో అవుతాడు లోకేష్. వసుంధర తన ఇంట్లోకి వెళ్తుంది. ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి లోకేష్ ఇంటి లోపలికి వెళ్తాడు. ఆ ఇల్లు చూడటానికి చాలా బాగుంటుంది. ఆ ఇంటిని చూస్తూ ఉన్న లోకేష్కు వంట రూమ్ నుంచి ఏదో గిన్నె కింద పడిన శబ్దం వినిపించి అటువైపుకు వెళ్తాడు. వసుంధర చీర కట్టుకొని ఉంటుంది. వంట రూమ్లో నుంచి పాలు అన్నీ ఒరిగిపోయి ఉంటాయి. కంగారులో స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోతుంది వసుంధర. తన చీర కొంగు స్టవ్ మీద పడి చీర తగులుకుంటుంది. అది చూసిన లోకేష్ తన దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఏదో కాలుతున్న వాసన వస్తుంది అని అటు ఇటు చూస్తుంది వసుంధర. నీ పైట కొంగుకు నిప్పంటుకుంది అని లోకేష్ అంటాడు. ఆ మాట వినగానే లోకేష్ వైపు చూస్తుంది వసుంధర. సడన్ గా తన మీద వాటర్ పోస్తాడు లోకేష్. వాటర్ తన మీద పడటంతో ఉలిక్కి పడింది వసుంధర. ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని లోకేష్ ని అడుగుతూ అడుగు ముందుకు వేస్తుంది. నేల తడిగా ఉండడంతో జారి కింద పడబోతుంటే పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు లోకేష్. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలా చాలాసేపు ఉండిపోతారు. ముందుగా తేరుకున్న లోకేష్, వసుంధర నా మీద నుంచి లేస్తావా, బరువుగా ఉన్నావ్ అంటాడు. లోకేష్ అలా చెప్పగానే వసుంధర తేరుకొని పైకి లేస్తుంది. అయినా నువ్వేంటి ఇక్కడ, ఎందుకు వచ్చావు అంటుంది వసుంధర. అది నీ చీరకు నిప్పంటుకుంటుంటే ఆర్పడానికి వచ్చాను అని వెటకారంగా చెబుతాడు లోకేష్. ఏంటి జోక్ చేస్తున్నావా ఇప్పుడు, నేను నవ్వాలా, నవ్వు రావడం లేదా అంటాడు లోకేష్. వసుంధర తల అడ్డంగా ఊపుతుంది. వసుంధర చూడు, నీ వల్ల నా చీర అంతా తడిచిపోయింది, నీకు అస్సలు బుద్ధి లేదు అని తిట్ల దండకం మొదలుపెట్టింది. పోనీలే అని హెల్ప్ చేస్తే నన్నే తిడతావా, తిట్టక ముద్దు పెట్టుకోవాలా, నువ్వు పెట్టుకుంటాను అంటే నేను అడ్డు చెప్తానా అని అల్లరిగా తనని చూస్తూ చెబుతాడు లోకేష్. ఏమనుకుంటున్నావు నా గురించి, నేనేమి అనుకోవడం లేదే, ఛీ నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు అసలు బుద్ధి లేదు. ఎస్ కరెక్ట్, ఇప్పటికైనా తెలుసుకున్నాం. ఏంటి నేను తెలుసుకున్నది, నీకు బుద్ధి లేదని. ఇలా వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే బెడ్రూమ్లో నుంచి చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది. వసుంధర అక్కడి నుండి బెడ్రూమ్ వైపు పరిగెత్తుతుంది. ఇదేంటి చిన్నపిల్లలు ఏడుపులా ఉంది అనుకొని లోకేష్ కూడా అటువైపు వెళ్తాడు. అక్కడ వసుంధర బాబుకు పాలు పడుతూ కనిపిస్తుంది. వసుంధరని అలా చూసి లోకేష్ షాక్ అయి ఉండిపోతాడు. అక్కడ ఒక నిమిషం కూడా ఉండలేక వచ్చేస్తాడు లోకేష్. ఆ దృశ్యం చూశాక లోకేష్ కండ్ల నుంచి నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. తను చాలా బాధపడ్డాడు. బాబుకు పాలు ఇచ్చి వచ్చిన తర్వాత లోకేష్ కోసం చూస్తుంది వసుంధర. కానీ అతను లేకపోయేసరికి వెళ్ళిపోయినట్లు ఉన్నాడు అనుకుంటుంది. లోకేష్కు మనసంతా గందరగోళంగా ఉంది. తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. కన్నీళ్లు ఉబ్బెక్కి వస్తున్నాయి. కార్ నడుపుతున్నాడే కానీ తన ధ్యాస అంతా వసుంధర మీదే ఉంది. తన కంట్లో కన్నీళ్లు రావడం వల్ల రోడ్ అంతా మసగమసగగా కనిపిస్తుంది. ఎదురుగా వస్తున్న కారు గుద్దబోయి మిస్ అవుతుంది. ఎదురుగా వస్తున్న కారతను పక్కకు తిప్పబోయి చెట్టుకు గుద్దుకుంటాడు. అతనికి గాయాలు అయితే లోకేష్ అతనికి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అతనికి స్పృహ వచ్చే వరకు అక్కడే ఉంటాడు. అతనికి స్పృహ వచ్చిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని లోకేష్ ఆ వ్యక్తితో అంటాడు. నన్ను ఎక్కడ చూశారు మీరు అన్నాడు ఆ కార్ గుద్దుకున్న మనిషి. అదే గుర్తుకు రావడం లేదు. కొంచెం సేపు ఇద్దరు మౌనంగా ఉంటారు. లోకేష్ అతనితో మీ కారుని సర్వీసింగ్కి ఇచ్చాను, మీ అడ్రస్ ఇస్తే అక్కడ ఇవ్వమని వాళ్లకు చెబుతాను. అయ్యో మీకెందుకు లేండి శ్రమ, పర్వాలేదు నా వల్లే కదా నీకు ఇలా యాక్సిడెంట్ జరిగింది. అలా ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు ఒకరినొకరు ఫోన్ నంబర్లు ఇచ్చుకున్నారు. అలా నంబర్ తీసుకుని వెళ్ళబోతాడు లోకేష్. అంతలోనే హలో బాస్ ఒక్క నిమిషం అంటాడు ఆ మనిషి. ఆ వ్యక్తి పిలుపుతో వెనక్కి తిరుగుతాడు లోకేష్. ఏంటి అని అడుగుతాడు లోకేష్. ఈ నెల లాస్ట్లో నా పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేస్తాడు. అలాగా, తప్పకుండా వస్తాను అని వెళ్ళిపోతాడు లోకేష్. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది.
లోకేష్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అది ఆఫీస్ నుండి రావడంతో, సార్ మీరు 1 వీక్ నుంచి ఆఫీస్కు రావడం లేదు, మీ హెల్త్ ఏమైనా బాగోలేదా అని కాల్ చేస్తాడు లోకేష్ పిఏ తిరుపతి. హెల్త్ బానే ఉంది, ఏంటి విషయం అని అడుగుతాడు లోకేష్. రేపు ఒక మీటింగ్ ఉంది సార్, మీరు దానికి డెఫినెట్గా రావాలి. సరేలే వస్తాను అని కాల్ కట్ చేశాడు లోకేష్. రేపు ఎలాగైనా వసుంధరతో మాట్లాడాలి, ఈ విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు లోకేష్. వసుంధర స్కూల్ దగ్గరికి వెళ్తాడు. వసుంధరతో నీతో మాట్లాడాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను డిస్టర్బ్ చేయొద్దని. వెళ్తున్న వసుంధరని ఒక్క నిమిషం అని, నువ్వు ఇలా చెబితే నా మాట వినవు కానీ అని తనను ఎత్తుకొని కారులో కూర్చోపెడతాడు. వసుంధర కార్ దిగి రాబోతుంటే, దిగావు అనుకో చంపేస్తాను అని కత్తి చూపిస్తాడు. వసుంధర ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోయింది. కార్ ఎవరూ లేని ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు లోకేష్. తను దిగి వసుంధరను కూడా దిగమంటాడు. తను కూడా దిగుతుంది. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది వసుంధర. ఆ బాబు ఎవరు అని అడుగుతాడు. అది నీకు అవసరం లేని విషయం. నాకే అవసరం. ఎవరి పిల్లాడు వాడు? నా పిల్లోడే. ఏంటి మళ్ళీ చెప్పు. నువ్వు నిన్న మా ఇంట్లో చూసిన బాబు నా పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డ. అంటే నీకు పెళ్ళైందా? అవును అయ్యింది. ఎవరితో? మా బావతో. అంటే నువ్వు నన్ను, మన మధ్య జరిగింది అంతా మర్చిపోయావా? అవును మర్చిపోయాను. నేను దాన్ని ఒక పీడకల అనుకొని ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు దీని గురించి మాట్లాడాలనుకుంటే ఇంకెప్పుడు నన్ను కలవొద్దు ప్లీజ్. నేను అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నాను. నా జీవితంలోకి మళ్ళీ రావద్దు. ఏంటి మర్చిపోయావా? నీకు పెళ్ళి అయితే నీ మెడలో తాళి, కాలిమెట్టెలు, నుదురున సింధూరం ఏది మరి? అది నీకు అనవసరం. నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. నువ్వు మీ పేరెంట్స్కు దూరంగా ఉన్నావని తెలిసింది. నా వల్లనే నువ్వు వాళ్లకు దూరంగా ఉంటే ప్లీజ్ నువ్వు వాళ్ళ దగ్గరికి అన్నీ మర్చిపోయి వాళ్ళతో ఉంటే సంతోషంగా ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్ అని అంటుంది వసుంధర. నేను వాళ్లకు దూరంగా ఉన్నానని నీకెలా తెలుసు? కళ్యాణ్ చెప్పాడు. ఏమని? నువ్వు వాళ్లకు దూరంగా ఉంటున్నావని, ఏదో విషయం గురించి సఫర్ అవుతున్నావని. ఒక్క విషయం లోకేష్, మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కాలంతో పాటు మనం కూడా సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. లోకేష్కు అప్పుడే కాల్ వస్తుంది. తన పిఏ తిరు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమైంది, ఏంటి ఒకటే ఫోన్ చేస్తున్నావు అని కొంచెం గట్టిగానే చెప్తాడు. సార్ మీరు మీటింగ్కి వస్తున్నారా అని అడుగుతాడు. లేదు నేను రావడం లేదు. సార్ అలాగంటే ఎలా? చాలా అర్జెంట్ మీటింగ్ సార్. చూడు తిరు, నేను మీటింగ్కే కాదు ఆఫీస్కి కూడా రావడం లేదు. జాబ్ రిజైన్ చేసేస్తున్నాను. రిజిగ్నేషన్ లెటర్ కావాలంటే రేపు మెయిల్ చేస్తాను అని కోపంగా ఫోన్ కట్ చేశాడు. లోకేష్ ఇంటికి వెళ్ళేసరికి కళ్యాణ్ ఇంట్లో ఉంటాడు. తను వెళ్ళగానే కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య అని అడుగుతాడు. ఆఫీసుకు. అదేంటి నువ్వు ఆఫీస్కు రాలేదని తిరు నాకు చెప్పాడు. లోకేష్ మౌనంగా ఉంటాడు. ఏమైంది అన్నయ్య నీకు? ఈ మధ్య అలా ఆ టీచర్ వెనక ఎందుకు పడుతున్నావు? జాబ్ ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావు? నిన్ను నమ్మి అంకుల్ నీకు ఈ బిజినెస్ని అప్పగించారు. వాళ్ళని ఏమని సమాధానం చెప్తావు నువ్వు? నిన్నే నమ్ముకొని కొన్ని వందల మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అసలు నా గురించి నాకే అర్థం కావడం లేదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు. అయినా నేను జాబ్ రిజైన్ చేస్తే ఎవరికీ నష్టం రాదు. ఎందుకంటే నేను ఆఫీసులో వర్కర్ని, కంపెనీ బాస్ ఏం కాదు నేను. నువ్వు వర్కర్వే కాదనను, కానీ అంకుల్కి హెల్త్ బాగాలేక నీకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్ మీద కంపెనీ ఆధారపడి ఉంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లోకేష్కి కోపం తగ్గిన తర్వాత బాగా ఆలోచించి తన వర్క్ తను చేస్తూ ఉంటాడు. ఒకరోజు లోకేష్ షాపింగ్కి వెళ్తాడు. అక్కడ తనకి వసుంధర కనిపిస్తుంది. తనని ఎక్కడికి వచ్చావు, షాపింగ్కా అని అడుగుతాడు లోకేష్. అవును. ఎవరి కోసం? బాబుకా? అవును. పద నేను సెలెక్ట్ చేస్తాను బాబుకు. ఏం అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వసుంధరకు షాపింగ్ మాల్లో వర్ష కనిపిస్తుంది. వసుంధర సంతోషంగా వర్ష దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు వర్ష అని పలకరిస్తుంది. కానీ వర్ష వసుంధరని తిట్టి అసహించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా లోకేష్ చూస్తాడు. వర్ష వసుంధరని ఎందుకు తిట్టింది? వర్ష పక్కన ఉన్న ఆ వ్యక్తి చూసి తను నేను యాక్సిడెంట్ చేసిన మనిషిలా ఉన్నాడే అనుకుంటాడు. అప్పుడు గుర్తుకు వస్తుంది లోకేష్కు తను ఎవరో. ఇతనికి వెళ్ళి కలిస్తే వర్షకు వసుంధరకు మధ్య గొడవ ఏంటో చెప్తాడు అనుకొని అతని ఇంటికి వెళ్తాడు. హాయ్ బాస్. హాయ్. ఏంటి మా ఇంటికి వచ్చారు? నీతో కొంచెం పని ఉంది. ఓహో అలాగా. ఏంటి బాస్ అది?
వసుంధర గురించి అడుగుతాడు. అతను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతాడు. ఒక పక్క ఆనందం, మరో పక్క బాధ. అసలు యాక్సిడెంట్ అయిన మనిషి ఎవరు? వసుంధరకి తనకి మధ్య సంబంధం ఏంటి? లోకేష్కి ఇంటి నుంచి కాల్ వస్తుంది. అమ్మకు సీరియస్, హాస్పిటల్లో జాయిన్ చేశాము అని చెబుతారు. వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు. వాళ్ళ అమ్మని అలా బెడ్ మీద చూసేసరికి తనకి చాలా బాధ అనిపిస్తుంది. అన్నయ్య, అమ్మకు ఇప్పుడే స్పృహ వచ్చింది, నిన్ను చూడాలని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు లోకేష్. అమ్మ, ఏమైంది ఇప్పుడు, ఎలా ఉంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. నీ వల్లే అమ్మకు ఇలా అయింది. వెనక నుంచి వాయిస్ వినిపిస్తుంది. అటువైపు తిరుగుతాడు. ఎదురుగా లక్కీ కనిపిస్తుంది. నీ మీద బెంగ పెట్టుకొని అన్నం కూడా తినడం లేదు. మీరున్నారు కదా, అమ్మకి సరిచెప్పి అన్నం తినిపించొచ్చు కదా. అలా ఎన్ని రోజులు చెప్పాలి? చెప్పి చెప్పి మాకు విసుగు వచ్చేసింది. నువ్వేమో మాట వినవు, అమ్మ ఏమో నువ్వు వస్తే కానీ తినను అంటుంది. లోకేష్ వాళ్ళ అమ్మ పేరు రాణి. తను లోకేష్ని చూసి, నాన్న, నువ్వు మాతో పాటు ఉండరా? నాకు అంతకు మించి ఇంకేం వద్దు. అమ్మ, అది కాదు అని లోకేష్ ఏదో చెప్పేలోగా అక్కడికి డాక్టర్ వచ్చాడు. ఆవిడ చాలా నీరసంగా ఉంది. ఏదైనా తినిపించి ఈ టాబ్లెట్స్ వెయ్యమని చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మా, ఇదిగో ఈ పాలు బ్రెడ్ని తిని టాబ్లెట్స్ వేసుకో. రాణి, నాకు వద్దు. అలా అంటే ఎలా అమ్మా, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అని అంటాడు లోకేష్. నువ్వు మన ఇంటికి వస్తానని చెప్పు, తింటాను, లేకపోతే తినను అని మొండిపట్టు పడుతుంది రాణి. నీకు తెలుసు కదా, మా నాన్నకు నాకు పడదని. నాకు అవన్నీ తెలియదు. నా కొడుకు నాతో పాటు నా ఇంట్లో ఉండాలి అని మొండిగా మాట్లాడుతుంది. లోకేష్ చేసేది ఏమీ లేక సరే ఇంటికి వస్తానని ఒప్పుకుంటాడు. సరే, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? డాక్టర్ని అడిగి వస్తాను అని బయటకు వస్తాడు లోకేష్. లోకేష్ వెళ్ళిపోయినాక అబ్బబ్బబ్బా, ఏమి యాక్టింగ్! నువ్వు సీరియల్లోకి వెళ్తే అన్ని అవార్డులు నీకే వస్తాయమ్మా అంటాడు కళ్యాణ్. నిజంగానా అని ఎగ్జైట్ అవుతుంది రాణి. అవునమ్మా, ఎంతమంది ఇంటికి రమ్మని చెప్పినా రాను అన్నవాడు నీ ఒక్క అమ్మ సెంటిమెంట్ డ్రామాకు లొంగిపోయి ఒప్పుకున్నాడు అంటుంది లక్కీ. ఏం చేయను, కొడుకును ఇంటికి రప్పించుకోవడం కోసం ఈ డ్రామా చేయాల్సిందే. నా గతి ఏ తల్లికి రాకూడదు అంటుంది బాధగా. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగా వస్తాడు లోకేష్. ఏంటి, అందరూ మీటింగ్ పెట్టారు అంటాడు లోకేష్. లోకేష్ వాళ్ళ మాటలు విన్నాడేమోనని కంగారు పడతారు. అమ్మ, ఇంకో గంటలో డిశ్చార్జ్ చేస్తారంట అంటాడు లోకేష్. అప్పుడు వీళ్ళ మాటలు వినలేదని వీళ్ళు రిలాక్స్ అవుతారు. లోకేష్ బర్త్డే అని గుడికి వెళ్తాడు. గుడిలో తనకు వసుంధర కనిపిస్తుంది. గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. లోకేష్ తన వెనకే గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తాడు. ఇద్దరు పక్కపక్కనే నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటారు. పంతులు గారు ఇద్దరిని ఉద్దేశించి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తాడు. ఆ మాట విని వసుంధర లోకేష్ని కోపంగా చూసి అక్కడి నుండి వచ్చేస్తుంది. లోకేష్ వసుంధర వెనకే వెళ్ళి తనని ఆపాడు. ఏంటండి అంత కోపంగా చూస్తున్నారు? నేనేమైనా పంతులు గారికి అలా చెప్పమని చెప్పానా అని అడుగుతాడు. వసుంధర కోపంగా చూస్తుంది. ఏంటి, చూపులతోనే కాల్చి చంపేలా చూస్తున్నావు? ప్లీజ్ అలా చూడకు. ఆ చూపులకి కాలిపోయేలా ఉన్నాను. అయినా నువ్వేంటి ఇక్కడ? ఏంటి, నిన్ను ఫాలో చేస్తున్నా అనుకుంటున్నావా? అంత లేదు. ఈరోజు నా బర్త్డే, అందుకే గుడికి వచ్చాను. నీకు దేవుడంటే నమ్మకం లేదు కదా? అది అప్పుడు, ఇప్పుడు కాదు. సడన్గా ఈ మార్పు ఎందుకో? నేను ప్రేమించిన వాళ్ళ కోసం. ఎవరు? వసుంధర అలా అడగగానే తనకు గుర్తుకు వస్తుంది వాళ్ళ మాటలు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్నాయని. మధ్యలో మాట మారుస్తూ నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటి అని అడుగుతుంది. ఈరోజు నా బర్త్డే, నాకు విష్ చెయ్యవా? ఓ సారీ, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్. ఒట్టి విషేనా? గిఫ్ట్ లేదా? నాకు ముందే తెలియదు నీ పుట్టినరోజు అని. కావాలంటే ఏదైనా గిఫ్ట్ కొనివ్వనా? గిఫ్ట్ అనేది ఎవరైనా ఇష్టపడితే ఇస్తే తీసుకోవాలి, కానీ అడిగి మరీ తీసుకోకూడదు అని మనసులో అనుకుంటుంది. ఏంటి, సిగ్గు లేకుండా గిఫ్ట్ అడుగుతున్నాడు అనుకుంటున్నావా? అయ్యో అదేం లేదు అని పైకి అన్న నేను మనసులో అనుకున్నది ఇతనికి ఎలా తెలిసింది అనుకుంటూ ఉంది. మీరు మనసులో అనుకున్నది నాకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నారా? లోకేష్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది వసుంధర. మీరు మనసులో అనుకోబోయి పైకి అనేశారు. సారీ అండి, ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. నేనా? అవును, మీరే తప్పకుండా రావాలి అని వసుంధర చెప్పేది కూడా వినకుండా వెళ్ళిపోతాడు. నువ్వు తప్పకుండా రావాలి వసుంధర, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు లోకేష్. సాయంత్రం అవుతుంది. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. వసుంధర అలాగే వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు లోకేష్. లోకేష్ వాళ్ళ నాన్నగారి పేరు వీరేంద్ర.
కళ్యాణ్, ఈరోజు లోకేష్కు ఎంగేజ్మెంట్ అంట అని అంటుంది లక్కీ. ఏంటి అన్నయ్యకు ఎంగేజ్మెంటా? నాతో అసలు ఏమీ చెప్పలేదే? నీకేంటి అసలు లోకేష్కే తెలియదు. ఇందాక అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. నాన్నగారి స్నేహితుడు అమ్మాయి అంట. ఈరోజు ఫంక్షన్లో అనౌన్స్ చేస్తారంట. కుదిరితే ఎంగేజ్మెంట్ కూడా ఇప్పుడే జరిపిస్తారంట. లోకేష్కు ఒక మాట కూడా చెప్పకుండా అలా ఆయన ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటే ఎలా? నాకు చాలా టెన్షన్గా ఉంది. లోకేష్కు తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తలుచుకుంటేనే నాకు చాలా భయం పుడుతుంది అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాణి వీళ్ళ మాటలు పిఏ తీరు వింటాడు. లోకేష్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ ఈరోజు మీ ఫేస్ వెలిగిపోతుంది? అదేం లేదు, మామూలుగానే ఉన్నానే. పెళ్ళి అనగానే ఎవరి ఫేస్ అయినా ఇలానే ఉంటుంది. అదేంటి సార్ మీరు నాతో ఒక్క మాటైనా చెప్పలేదు అంటాడు. పెళ్ళా? ఎవరికి అని అనుమానంగా అడుగుతాడు లోకేష్. ఇంకెవరికి సార్, మీకే. ఈరోజు మీకు ఎంగేజ్మెంట్ అంట కదా అని ఎగ్జైట్ అవుతూ చెప్తాడు. లోకేష్ షాక్తో, ఎవరు చెప్పారు నీకు? అది సార్ మేడం వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అంటాడు. సరే నువ్వు వెళ్ళు, తనని పంపిస్తాడు లోకేష్. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పార్టీకి వస్తారు. అలాగే లోకేష్ అనుకున్నట్టుగా వసుంధర కూడా వస్తుంది. కేక్ కటింగ్ జరుగుతుంది. వీరేంద్ర తన కొడుకు లోకేష్ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడే వీరేంద్ర దగ్గర నుంచి మైక్ తీసుకుంటాడు లోకేష్. నేను పిలవగానే వచ్చిన పెద్దలకు, నా స్నేహితులకు అందరికీ చాలా థ్యాంక్స్. మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సార్, మీ పెళ్లి గురించా అంటారు అందరూ. అవును, నా పెళ్లి గురించి. మీరందరూ అనుకున్నట్లు నేను బ్యాచిలర్ని కాదు. నాకు పెళ్లి అయింది. ఒక బాబు కూడా ఉన్నాడు అంటాడు. అందరూ షాక్ అయ్యి లోకేష్ని చూస్తూ ఉంటారు. వీరేంద్ర కోపంతో, రే ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నీకు పెళ్ళి ఎప్పుడు అయ్యింది? నిన్ను చెప్పింది నిజం, నాకు పెళ్ళయింది. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. ఎవరు చూపించు అంటాడు వీరేంద్ర. లోకేష్ స్టేజ్ దిగి వసుంధర దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకొని స్టేజ్ మీదకు తీసుకొని వెళ్తాడు. వసుంధరకు అక్కడ ఏం జరుగుతుందో అసలే అర్థం కావడం లేదు. ఈ అమ్మాయి నా భార్య, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అంటాడు. ఆ మాట వినగానే వసుంధర లోకేష్ చంప పగలగొడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అయి చూస్తారు. నువ్వు నన్ను ఫంక్షన్ కని పిలిచి నా పరువు తీస్తావు అనుకోలేదు. ఆల్రెడీ నీకు చెప్పాను నాకు పెళ్ళయిందని. మళ్ళీ ఇంకోసారి నాకు కనిపిస్తే చంపేస్తాను అని స్టేజ్ దిగుతుంది. స్టేజ్ దిగిన వసుంధరకి ఎదురుగా తన తండ్రి, తన చెల్లెలు కనిపిస్తారు. వాళ్ళని అలా చూడగానే ఇంతవరకు ఆపుకున్న దుఃఖం ఆగదు. వాళ్ళ నాన్నను కౌగిలించుకొని బోరున ఏడుస్తుంది. కళ్యాణ్, వర్ష ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని స్టన్ అయిపోయి అలాగే చూస్తుండిపోతారు. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.